హాయ్ అమ్మా నాన్నలు. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అనే ఫండమెంటల్ క్వాలిటీని మొదటి 5 సంవత్సరాల్లో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఎలా ఇంబైబ్ చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. నిన్న వాయుకి కొంచెం నలతగా ఉండడంతో స్కూల్కి పంపలేదు. మా ఆవిడ ఆఫీస్కి, చిక్కు స్కూల్కి వెళ్ళిపోయారు. నేనేదో పనిలో ఉన్నాను. వాయుని ఎంగేజ్ చేయడానికి నేనేం యాక్టివిటీ రెడీ చేసుకోలేదు. కాసేపు ఏవో బొమ్మలతో ఆడాడు. మరి కాసేపు బొమ్మల బీరువా తెరిచి ఏం ఆడాలా అని దీర్ఘాలోచనలో పడ్డాడు. కానీ ఏ బొమ్మ కూడా వాడికి కిక్ ఇవ్వలేదు. అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వంటింట్లోకి వచ్చి, నీకేమైనా హెల్ప్ చేయాలా నాన్న అని అడిగాడు. నేను ఒకటే మాట అడిగాను, ఈ పుచ్చకాయని 2 ముక్కలు చేస్తాను, స్పూన్తో స్కూప్ చేసి గిన్నెలో వేస్తావా అని. వెంటనే ఓకే చెప్పాడు. రకరకాల గెరిటెలు తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టాను. ఎన్నో లెర్నింగ్స్. ఒక గెరిట తర్వాత మరో గెరిట, ఒక్కో గెరిట ఒక్కోలా ప్రవర్తిస్తోంది. ఒక్కోసారి బలం ఎక్కువ పెట్టాలి, ఒక్కోసారి తక్కువ బలం సరిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ 40 మినిట్స్ అలానే ఒక్క పని మీదే ఉన్నాడు. ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు. మరి హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే ఏం చేయాలో వాడికి తోచలేదు, అంతే. అదే టీవీ ఆన్లో ఉంటే లేదా ఫోన్ వాడి చేతిలో ఉంటే ఇలాంటి ఐడియాస్ తట్టను కూడా తట్టవు. వీటి నుండి కూడా ఆనందం పొందొచ్చు అన్న విషయం కూడా వాళ్ళకి మనకి ఇద్దరికీ తట్టదు. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఒకే దగ్గర ఒకే పని మీద ప్రపంచంతో సంబంధం లేకుండా రోజుకి కనీసం ఒక్క పనైనా పిల్లలతో చేయిస్తే ఏకాగ్రత లేదా కాన్సన్ట్రేషన్ అన్నది వాళ్ళలో ఇన్బిల్ట్ క్వాలిటీ లాగా మారిపోతుంది.